ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపిందెవరు? ఈ ప్రశ్నకు సింపుల్గా అమెరికా, ఇజ్రాయెల్ అని చెప్పేస్తాం. ఆ రెండు దేశాల జాయింట్ ఆపరేషన్ను పర్ఫెక్ట్గా నిర్వహించడంతోనే ఖమేనీ చనిపోయారని భావిస్తాం. కానీ ఈ హత్య అమెరికా, ఇజ్రాయెల్ చేసింది మాత్రమే కాదు, మరో దేశ భాగస్వామ్యం కూడా ఉంది. ఆ దేశమే డ్రాగన్ కంట్రీ చైనా. అదేంటి, ఇరాన్కు చైనా మిత్రదేశమే కదా అంటారా? నిజమే, చైనా ఇరాన్ మిత్రదేశమే. అదే స్నేహమే ఇరాన్ కొంప ముంచింది కూడా. అర్థం కాలేదు కదా? ఇరాన్ నమ్ముకున్న చైనా ఆయుధాలే ఖమేనీని హతమార్చాయి. ఆ మాటకొస్తే ఇరాన్ను మాత్రమే కాదు, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ని, మదురో కిడ్నాప్ సమయంలో వెనిజువెలాను దారుణంగా దెబ్బకొట్టాయి. ఇంతకు డ్రాగన్ కంట్రీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఆయుధ మార్కెట్లో చైనా కథ ముగిసినట్టేనా? మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్కు సమయం వచ్చిందా? చైనా వెపన్స్ నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమా? డ్రాగన్ డమ్మీ ఆయుధ వ్యవస్థలే అలీ ఖమేనీని చంపేశాయా? తమని కాపాడుకోలేని వ్యవస్థలు దేశాన్ని ఎలా కాపాడుతాయి? మేడ్ ఇన్ చైనా ఈ మాట వినగానే సగటు సామాన్యుడి ముఖ చిత్రం మారిపోతుంది. చీప్ అండ్ వేస్ట్ ప్రొడక్టులకు బెస్ట్ కంట్రీ ఏదైనా ఉంది అంటే అది చైనాని అని ప్రపంచంలో ఎవరిని అడిగినా చెబుతారు. అలాంటి దేశం నుంచి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసి తమ దేశాన్ని రక్షించుకోవచ్చు అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. కానీ కొన్ని దేశాలు ఆ తప్పే చేసే ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్, మదురో కిడ్నాప్ వ్యవహారంలో వెనుజులా, ఇప్పుడు ఇరాన్, చైనా ఆయుధాలను నమ్ముకుని నట్టేట మునిగాయి. బీజింగ్ పవర్ఫుల్ అని ఊదరగొట్టిన గగనతల రక్షణ వ్యవస్థలు తమను తాము రక్షించుకోలేకపోయాయి. ఫలితంగా అలీ ఖమేనీ మృత్యువుకు తలగ్గొక తప్పలేదు. ఇరాన్ ఇటీవల తన రక్షణను బలోపేతం చేసుకోవడానికి చైనా నుండి HQ-9B గగనతల రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసింది. కానీ ప్రస్తుత యుద్ధంలో అది ఎందుకు కొరగకుండా పోయింది. చైనా రక్షణ వ్యవస్థను భారత్ ఆపరేషన్ సింధూర్ సమయంలో నాశనం చేసింది. చైనాకు చెందిన HQ-9B రక్షణ వ్యవస్థను భారత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. తాజాగా చైనా గగనతల రక్షణ వ్యవస్థ రెండోసారి విఫలమైంది. దీంతో HQ-9B సామర్థ్యాల గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను చైనా ఏరోస్పేస్ అండ్ సైన్స్ ఇండస్ట్రీ కార్పొరేషన్ తయారు చేసింది. దీనిని చైనా స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా అభివృద్ధి చేసింది. ఇది రష్యన్ S-300, అమెరికన్ పేట్రియాట్ PAC-2 వ్యవస్థల మాదిరిగానే ఉంటుంది. దీనిని మొదటిసారి 2006లో పరీక్షించారు. దాదాపు 10 సంవత్సరాలుగా వాడుకలో ఉంది. ఇది 260 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటుంది. 50 కిలోమీటర్ల వరకు ఎగురుతుంది. అధిక ఎత్తులో ఉన్న క్షిపణులను కూల్చివేసే సత్తా ఉందని చైనా చాలాసార్లు గొప్పలు చెప్పుకుంది. దీని యాక్టివ్ రాడార్, హోమింగ్, ప్యాసివ్ ఇన్ఫ్రారెడ్, సీకర్, స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్లకు వ్యతిరేకంగా దీనిని సమర్థవంతంగా చేస్తాయి. చైనా వివరాల ప్రకారం HQ-9B ఒకేసారి 6 నుంచి 8 లక్ష్యాలను ఛేదించాలి, 100 లక్ష్యాలను ట్రాక్ చేయాలి. HQ-9Bలను బీజింగ్, టిబెట్, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాలలో మోహరించింది. ఇవన్నీ చైనా వ్యూహాత్మక ప్రయోజనాలకు కీలకమైనవి. దీనర్థం ఈ ఉపరితలం నుండి గగనతల రక్షణ వ్యవస్థ చైనా వైమానిక రక్షణ నెట్వర్క్లో మూల స్తంభమని. కానీ రియాలిటీలో దీని పనితీరు అత్యంత ఘోరంగా ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ మరణానికి ఇదే కారణమైంది. చైనా రక్షణ వ్యవస్థ సక్రమంగా పనిచేసి ఉంటే ఖమేనీకి ఈ గతి పట్టేది కాదేమో. గల్ఫ్లో ఉద్రిక్తతలు పెరగడంతో ఇరాన్ తన రక్షణను బలోపేతం చేసుకోవడం ప్రారంభించింది. చమురుకు బదులుగా చైనాతో HQ-9B క్షిపణుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2025 యుద్ధంలో ఇజ్రాయెల్ క్షిపణులపై రష్యన్ S-300 పేలవమైన పనితీరు తర్వాత ఇరాన్కు ఇది ఒక పెద్ద అప్గ్రేడ్. ఇరాన్ గత ఏడాది నటాన్స్, ఫోర్డో అణు స్థావరాలు, IRGC క్షిపణి, UAV స్థావరాలు, టెహ్రాన్, ఇస్ఫహాన్ సమీపంలోని వైమానిక స్థావరాలు వంటి కీలక ప్రదేశాలలో HQ-9Bని మోహరించింది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్లో భాగంగా నిర్వహించిన దాడుల్ని ఆ రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేకపోయాయి. విచిత్రం ఏంటంటే శత్రువుల దాడుల నుంచి తమను తాము కాపాడుకోలేక ధ్వంసమైపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా టెహ్రాన్తో సహా 28 ఇరానియన్ ప్రావిన్సులపై జరిపిన దాడులు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి దారితీశాయి. HQ-9B వ్యవస్థలు సక్రమంగా పనిచేసి ఉంటే ఇరాన్కు ఈ స్థాయిలో నష్టం జరిగేది కాదని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
నిజానికి ఇరాన్ కంటే ముందే పాక్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్, వెనిజులాలో అమెరికా చేసిన ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ దాడి చైనా ఆయుధాల అసలు రంగును ప్రపంచం ముందు బయటపెట్టే. స్టెల్త్ హంటర్స్ అని పిలిచే రాడార్లు అత్యాధునికమైనవిగా చెప్పుకునే HQ-9B క్షిపణులు యుద్ధరంగంలో పనికి రాకుండా పోవడంతో చైనా నుంచి ఆయుధాలు కొనే దేశాలు, మరీ ముఖ్యంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి. ఈ రెండు సంఘటనల్లో చైనా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు, రాడార్లు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. 2025 ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 6, 7 తేదీల్లో ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. ఈ క్రమంలోనే తన గగనతలాన్ని కాపాడుకోవడానికి చైనా నుంచి కొనుగోలు చేసిన HQ-9, HQ-16 క్షిపణి వ్యవస్థలపై పాకిస్తాన్ భారీగా ఆధారపడింది. కానీ బ్రహ్మోస్ సహా భారత క్షిపణులను గుర్తించడంలో అవి పూర్తిగా విఫలమయ్యాయి. చైనా తయారు చేసిన స్టెల్త్ హంటర్ అని పిలిచే YLC-8E రాడార్ భారత దాడుల నుంచి తనను తాను కాపాడుకోలేకపోయింది. మరోవైపు చైనా తయారు చేసి ఇచ్చిన PL-15 క్షిపణులను పాకిస్తాన్ ప్రయోగించగా అవి గాలిలోనే విఫలం కావడం, గురి తప్పడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు జనవరి 3న అమెరికా ప్రత్యేక దళాలు వెనిజులా రాజధాని కారకస్ పై మెరుపు దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించి వాషింగ్టన్ తీసుకెళ్లే. వెనిజులా వద్ద ఉన్న చైనా తయారు చేసిన JV-27A, JYL-1 రాడార్లు, F-35 వంటి అమెరికా యుద్ధ విమానాలను కనీసం గుర్తించలేకపోవడం వాటి ఫెయిల్యూర్ కు ప్రతీకగా నిలిచాయి. అమెరికాకు చెందిన EA-18 గ్రోలర్స్ విమానాలు చైనీస్ రాడార్లను జామ్ చేసి నిర్వీర్యం చేసి పడేశాయి. వెనిజులా వద్ద రష్యాకు చెందిన S-300 క్షిపణులు ఉన్నప్పటికీ వాటికి సమాచారాన్ని అందించాల్సిన చైనీస్ రాడార్ నెట్వర్క్ కుప్పకూలడంతో ఒక్క క్షిపణి కూడా ప్రయోగించలేకపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చైనా ఆయుధాలను నమ్ముకున్న పాపానికి నట్టిట మునిగిన దేశాల జాబితా చాలా పెద్దదే ఉంది. కేవలం స్నేహం కారణంగా ఆయా దేశాలు చైనా నుంచి ఆయుధ వ్యవస్థల్ని కొనుగోలు చేస్తున్నాయి. చివరికి బొక్కబోర్ల పడుతున్నాయి. ఇదే సమయంలో భారత ఆయుధ వ్యవస్థలు అంతర్జాతీయంగా ఆకట్టుకుంటున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మినీ వార్లో వివిధ దేశాలు తయారు చేసిన డ్రోన్లు, యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, అలాగే క్షిపణులను తొలిసారి యుద్ధంలో వినియోగించారు. వీటిలో భారత్కు చెందిన బ్రహ్మోస్ గగనతల రక్షణ వ్యవస్థలు సత్తా చాటే. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలు, మిలిటరీ బేస్లను ధ్వంసం చేసిన బ్రహ్మోస్ క్షిపణికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ పెరిగింది. ఆయుధాల తయారీ తర్వాత వాటిని సైన్యంలో చేర్చుకోవడానికి ముందు ఎన్ని పరీక్షలు నిర్వహించినా యుద్ధంలో పరీక్షించినప్పుడే వాటి సిసలైన సత్తా బయటపడుతుంది. గత ఏడాది భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మినీ వార్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఉత్పత్తి చేసిన ఆయుధాలకు అసలైన పరీక్షలా నిలిచింది. క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఇలా అనేక అస్త్రశస్త్రాలను భారత్, పాక్ మినీ వార్లో వినియోగించారు. 1/2 డజనుకు పైగా భారత్, చైనా ఆయుధాలను యుద్ధరంగంలో తొలిసారి ఉపయోగించారు. ఫ్రాన్స్, టర్కీ, రష్యా, ఇజ్రాయెల్ చైనా ఆయుధాల సత్తా ఏపాటిదో ఆపరేషన్ సింధూర్ ద్వారా అర్థమైపోయింది. అందుకే భారత ఆయుధాలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఇరాన్ పరిస్థితులను చూశాక డిమాండ్ రెట్టింపవుతోంది. బ్రహ్మోస్, బరాక్ 8, హ్యామర్, స్కాల్ప్ వంటి క్షిపణులు, నాగాస్త్ర-1, స్కై స్ట్రైకర్ వంటి డ్రోన్లు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలా మేడ్ ఇన్ చైనా ఫెయిల్యూర్స్ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ను గ్లోబల్ రేంజ్కి తీసుకెళ్తున్నాయి.